అస్మద్గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. అమ్మవారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. కార్తీక మాసంలో ఏం చేయాలి అని చెప్పుకుంటున్నాం కదా. శివ మహాపురాణంలో ఏం చెప్పారో చూద్దాం. పంచాక్షరి మహామంత్రం యొక్క మహిమ ఎవరైనా సరే సాక్షాత్తు పరమేశ్వరుడే చెప్పాడు. సాక్షాత్తు పరమేశ్వరుడిదే చెప్పబడినటువంటి పంచాక్షరి మహామంత్రం యొక్క మహిమ ఏంటో చూద్దాం. ఆరుద్ర నక్షత్రయుక్త చతుర్దశి నాడు ప్రణవాన్ని జపించిన అది అక్షయ ఫలితాన్ని ప్రసాదిస్తుంది. సూర్య సంక్రమణంతో కూడిన మహా ఆర్ద్ర నక్షత్రం నందు ఒక్కసారి జపిస్తే చాలు, అది కోటి ప్రణవ మంత్ర జపాల ఫలితాన్ని ఇస్తుంది. మృగశిర నక్షత్ర అంతిమ భాగమున పునర్వసు నక్షత్ర మొదటి పాదంలో పూజలు హోమాలు తర్పణాదులు చేస్తే అవి ఆరుద్ర నక్షత్రం నందు చేసిన వాటితో సమానము అని చెప్పి తెలుసుకోమంటున్నారు. అంతేకాదు ప్రభాత వేళ మధ్యాహ్న సమయంలో పరమేశ్వరుని యొక్క లింగ దర్శనం చేసుకోవాలి. అలాగే పరమేశ్వరుని యొక్క దర్శన పూజాదులకు చతుర్దశి తిథి చాలా గొప్ప తిథి అంట. అది ప్రదోష వ్యాప్తిగా ఉన్నప్పుడు మాత్రమే చతుర్దశి తిథి వస్తుంది. ఎప్పుడైతే ప్రదోష వేళ అంటే సాయంకాలం సమయంలో చతుర్దశి తిథి ఉంటుందో అది చాలా విశేషమైనటువంటి తిథి. అప్పుడు కనుక పరమేశ్వర ప్రార్థన కనుక చేసినట్లయితే అఖండమైనటువంటి ఫలితం వస్తుందని చెప్పి సాక్షాత్తు శివమహాపురాణంలోనే చెప్తారు పరమేశ్వరుల వారే. అటువంటి చతుర్దశి తిథి అంటేనే పరమేశ్వరుల వారికి ఇష్టం. అలాగే ఇప్పుడు పూజించే వాళ్ళకి శివలింగమైన మూర్తి అంటే శివమూర్తి ఆకారంతో ఉన్నదైనా రెండు ఒకటే, కానీ ఆ రెండింటిలోకి కూడా శివలింగం అంటేనే పరమేశ్వరుల వారికి చాలా ఇష్టంట. అలా అనుకుని మళ్ళీ చెయ్యాలట. అలాగే స్త్రీలుట ఈ మంత్రాన్ని ఎలా ఉచ్చరించాలట? నమః శివాయ అని కానీ శివాయ నమః అని కానీ ఉచ్చరించాలట. స్త్రీలు ఖచ్చితంగా ఓంకారం చేర్చకుండానే పంచాక్షరి మంత్రాన్ని పంచాక్షరి మంత్రం లాగానే నమః శివాయ అని కానీ శివాయ నమః అని కానీ ఖచ్చితంగా ఉచ్చరించాలి అని చెప్పి సాక్షాత్తు పరమశివుల వారే చెప్తూ ఉన్నారు ఈ శివ మహాపురాణంలో. అందుచేత ఇంకొకటి ఏంటంటే పరమశివుల వారి యొక్క స్తుతి ఉంది దీంట్లో. ఎవరిట? బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి ఇద్దరూ కలిసి చేసినటువంటి పరమశివుల వారి యొక్క స్తుతి ఎవరైతే చదువుతారో వాళ్ళకి వచ్చే ఫలితం అఖండము. అదేంటంటే నమో నిష్కల రూపాయ నమో నిష్కల తేజసే నమః సకల నాథాయ నమస్తే సకలాత్మనే నమః ప్రణవ వాచ్యాయ నమః ప్రణవలింగినే నమః సృష్ట్యాది కర్త్రే చ నమః పంచముఖాయతే పంచబ్రహ్మరూపాయ పంచబ్రహ్మస్వరూపాయ పంచకృత్యాయతే నమః ఆత్మనే బ్రహ్మణే తుభ్యం అనంత గుణశక్తయే సకలాకల రూపాయ శంభవే గురవే నమః అంటూ సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు బ్రహ్మగారు ఇద్దరు కూడా పరమశివుణ్ణి ఇలా స్తుతించారు. ఇలా గనక ఎవరైతే స్తుతిస్తారో వాళ్ళకి అఖండమైనటువంటి శివ పద ప్రాప్తి లభిస్తుంది అంటూ సాక్షాత్తు పరమేశ్వరుడే చెప్పారనమాట. అందుకని ఈ విషయాలన్నీ పంచాక్షరి మహామంత్రం అంటే చాలా ఇష్టం పరమేశ్వరుల వారికి. విధిపూర్వకంగా శివాయ నమః అనే జపించాలి. స్త్రీలందరూ కూడా శివాయ నమః అనే జపించాలి. లేకపోతే నమః శివాయ అని కూడా చేయవచ్చు. 5 కోట్ల పంచాక్షరి మంత్రాన్ని జపిస్తే మానవుడు భగవంతుడైనటువంటి శివునితో సమానమవుతాడు. 5 కోట్ల శివ పంచాక్షరి కనుక చేస్తే చాలా గొప్ప పది. సాక్షాత్తు పరమేశ్వరుడేట. 1, 2, 3, 4 కోట్ల జపం చేస్తే క్రమంగా బ్రహ్మ విష్ణువు రుద్రుడు మహేశ్వర పదాలను పొందుతారు. మంత్రమునందు ఎన్ని అక్షరాలు ఉన్నాయో వేరువేరుగా వాటికి ఒక్కొక్క లక్ష చొప్పున జపించినను లేక అన్ని అక్షరాలు అన్ని లక్షల జపం చేసినను శివపద ప్రాప్తి కలుగును అంటూ చెప్తారనమాట. 1000 రోజుల పాటు ప్రతిరోజు 1000 సార్లు జపం క్రమం తప్పకుండా పంచాక్షరి మంత్రాన్ని 10 లక్షల జపం కనుక పూర్తి చేస్తే ఆ పూర్తి చేసేసాక బ్రాహ్మణులకి భోజనం కనుక పెడితే ఏం కోరిక కావాలంటే ఆ కోరిక అంటే అభీష్ట కార్యసిద్ధి కలుగుతుంది అంటూ సాక్షాత్తు శివ మహాపురాణంలో చెప్పారు. అందుచేత బ్రాహ్మణుడైతేట ప్రాతకాలమున
1008 సార్లు గాయత్రిని జపించాలట. ఆ గాయత్రి జపం చేస్తే క్రమక్రమంగా శివ పదానికి వెళ్తారు అంటూ శివ మహాపురాణంలో పంచాక్షరి దివ్య మహామంత్రం యొక్క అఖండమైనటువంటి మహిమ చెప్పబడింది. కాబట్టి ఈ కార్తీక మాసంలో ఈ పంచాక్షరి శివ మహామంత్రం యొక్క కథ, ఈ ఫలితాన్ని విన్నాం. ఇందాక మనం చెప్పుకున్నటువంటి విష్ణుమూర్తి బ్రహ్మగారు చేసినటువంటి స్తుతి విన్నా అఖండమైనటువంటి ఫలితం వస్తుంది అంటూ చెప్తున్నారు. లోకా సమస్త సుఖినో భవంతు.